జన్మదినం జరుపుకుంటున్న మా రాచనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎప్పుడైతే 1994లో సీఎం అయ్యారో ఆయన కన్న కళ ముందు మేము ఈరోజు ఇలా నిలబడి ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఆయన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. ఇక్కడి నుంచి ఆయన ఇచ్చిన లాంగ్ టర్మ్ గోల్ 2047కి ఇండియాని ప్రపంచ పటంలోని భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ఆయన ఇచ్చిన 5 పీస్ మోడల్లో మేమందరం సమిధలమయ్యి ఆయనతో నిలబడి ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడతామని మా బాబు గారికి తెలియజేస్తూ మీరు కన్న కళ మీరే సాకారం చేసుకునేలా 2047 వరకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవసరమైతే ఆ భగవంతుడు మా ఆయుష్నైనా తీసుకొని మా బాబు గారిని కలకాలం 100 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేలా ఆ శక్తిని ఇవ్వాలని దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేమందరం ఇక్కడ హైదరాబాద్ వచ్చి నివసిస్తున్నామంటే, ఇక్కడ సైబరాబాద్ దగ్గర ఉన్నామంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన కనుక లేకపోతే మేమందరం ఎక్కడ ఉండేవాళ్ళమో మాకే తెలియదు. ఆంధ్ర నుంచి వచ్చి మేము ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. 24 గంటల్లో ఒకే ఒక్క మనిషి 16 గంటలు పనిచేసే ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలిసిన వ్యక్తి. ఆయన కష్టం ఇప్పటిది కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన విజన్ ఇది. 2020 విజన్ అని చెప్పారు కదా, ఆ 2020 విజన్ ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన కనుక 16 గంటల రోజు కష్టపడిపోక ఉంటే కనుక మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన పెట్టిన భిక్ష ఇది మనం అందరం చెప్పుకుంటున్నాం. ఐటీలో ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే జీవితాంతం హెల్తీ లైఫ్తో ఉండాలని కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.